అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్. కొన్ని ముఖ్యమైనటువంటి డేట్స్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకునేటువంటి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డేట్స్ చూస్తే, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు నిర్వహించడం జరిగింది చూస్తే 9/12/1946 నాడు రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. 9/12/1946 నాడు రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తొలి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను నియామకం చేయడం జరిగింది. అయితే ఈ సచ్చిదానంద సిన్హాను నియామకం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి జేపీ కృపలాని గారు. ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారంగా వయసులో పెద్దయినటువంటి వ్యక్తి సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షులుగా నియామకం చేయడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సచ్చిదానంద సిన్హా అనేటువంటి వ్యక్తి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. అతన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి జేపీ కృపలాని గారు, ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారంగా. ఆ విధంగా రాజ్యాంగ పరిషత్తు తొలి అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా తాత్కాలికంగా నియామకం కావడం జరిగింది 9/12/1946 నాడు. ఇక 11/12/1946 మరొక ఇంపార్టెంట్ డేట్. ఈ రోజున 11/12/1946 నాడు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ సభ్యులతో ఎన్నిక కావడం అనేటువంటి జరిగింది. ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి నియామకం కావడం జరిగింది. ఇక్కడ శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని 11/12/1946 నాడు గుర్తించండి. ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి గారి విషయంలో 2 పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయండి మనకి. ఇతను ఎకానమీలో కూడా వస్తారు. మొదటిసారిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్తో అపాయింట్ కాబడినటువంటి వ్యక్తి ఎవరంటే విటి కృష్ణమాచారి గారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్తో అపాయింట్ కాబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే విటి కృష్ణమాచారి గారు. అదేవిధంగా గ్రోమోర్ కమిటీ, అధిక ఉత్పత్తి కమిటీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి విటి కృష్ణమాచారి గారు. ఈ 2 అంశాలను ఈ విషయంలో గుర్తించండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ డేట్ 13/12/1946 నాడు లక్ష్యాల ఆశయాల తీర్మానంను జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. 13/12/1946 నాడు లక్ష్యాల ఆశయాల తీర్మానం జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని నెహ్రూ గారిని లక్ష్యాల ఆశయాల తీర్మానం యొక్క రచయిత అని, లక్ష్యాల ఆశయాల నిర్మాత అని, లక్ష్యాల ఆశయాల తీర్మానం పితామహుడుగా నెహ్రూ గారిని కొనియాడటం జరుగుతుంది. ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానంను 22 జనవరి 1947 నాడు రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. లక్ష్యాల ఆశయాల తీర్మానంలో మనకి ఎన్ని అంశాలు ఉన్నాయంటే 4 అంశాలు ఉన్నాయండి. ఆ 4 అంశాలు ఏంటి చూస్తే, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ 4 అంశాలను లక్ష్యాలు ఆశయాలు తీర్మానంగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెడితే రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. దేనికి సంబంధించిందండి ఈ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే ప్రజలకు అందరికీ న్యాయం అందించాలని, ప్రజలందరూ స్వేచ్ఛాయుత జీవనాన్ని గడపాలని, ప్రజలందరూ సమానత్వం ఉండాలని, ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో మెలగాలి అనేటువంటి ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాల ఆశయాల తీర్మానంను తయారు చేస్తే, ఆ తీర్మానంలో అద్భుతంగా
రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం అనేటువంటి జరిగింది. అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈ అంశాలు లక్ష్యాల ఆశయాల తీర్మానంలో ఉంటే, ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశిక రూపొందించుకోవడం అనేటువంటి జరిగింది రాజ్యాంగ పరిషత్ సభ్యులు. లక్ష్యాల ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించుకుంటే, రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. భారత సంవిధానంను రూపొందించుకోవడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాల ఆశయాల తీర్మానంను బేసిక్గా తీసుకుని రాజ్యాంగ ప్రవేశికను రూపొందించుకోవడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను ఆధారంగా చేసుకుని రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. రాజ్యాంగం అంటే భారత సంవిధానము. కనుకనే నెహ్రూ గారు లక్ష్యాల ఆశయాల తీర్మానంను మనం ప్రజలకు ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి ప్రతిజ్ఞ అని చెప్పి ఆయన ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని గురించి పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా కేఎం మున్షి అనేటువంటి వ్యక్తి ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానంను భారత జాతి జాతక చక్రము అని చెప్పి వర్ణించడం జరిగింది. కేఎం మున్షి గారు లక్ష్యాల ఆశయాల తీర్మానము భారత జాతి జాతక చక్రము అని చెప్పి వర్ణిస్తే, జవహర్లాల్ నెహ్రూ గారు మనం ప్రజలకు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ప్రతిజ్ఞ అని చెప్పి లక్ష్యాల ఆశయాల తీర్మానం గురించి పేర్కొనడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాము, ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందడం అనేటువంటిది జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనించుకోవాలి.